హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదో సింగర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతోని ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సింగర్ గారు ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి, అంటే సాంగ్స్ పాడడం ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్, అండ్ ఎన్ని పాటలు పాడారు ఇప్పటి వరకు, అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్స్ కూడా మీకు నేను వినిపించబోతున్నాను ఈ వీడియో ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఆలస్యం ఎందుకు, సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. అయోధ్య అక్షింతలు వచ్చాయా మీకు కూడా? వచ్చాయి, తీసుకున్నామండి. తీసుకున్నాం. ఓకే. చాలా తరతరాల చరిత్రను తిరగరాసి రాముడి యొక్క కరుణా కటాక్షాలతో మళ్ళీ పునః ప్రతిష్ఠించడము మన భారతీయ సనాతన ధర్మానికి ఒక శక్తి. రాముడి యొక్క నామానికే అంత శక్తి ఉందని వేదాలు కూడా తెలియజేస్తున్నాయి కదా. మనకు రాముడి కంటే రామనామానికే అంత శక్తి ఉంది. కాబట్టి మేము కూడా రాముడి యొక్క సంకీర్తనలు అందరికీ నేర్పిస్తూ గానం చేస్తున్నామండి. ఓకే. ప్రతిసారి రామ రామ అనే మన హనుమంత్ అవును పాటలు ఏమైనా వచ్చాయి సార్? పాడతారా మా కోసం? కూడా వచ్చు, తప్పకుండా. జై శ్రీరామ్ అని అవును నామకరణం చేస్తున్నాం. నిజానికి హనుమంతుడికి రాముడి పేరు చెప్తే హనుమంతుడికి ఇష్టం. అవును, అంత పరమ భక్తుడు ఆంజనేయ స్వామి. తప్పకుండా హనుమంతుని యొక్క కీర్తన పాడితే మనం రాముడిని కొలిచినట్టే. అందుకోసమే తప్పకుండా మీకోసం. జై జై హనుమాన్ జయ హనుమాన్, 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 జై జై హనుమాన్ జయ హనుమాన్. మారుతిరాయ జయ హనుమాన్, మహానుభావ జయ హనుమాన్. మారుతిరాయ జయ హనుమాన్, మహానుభావ జయ హనుమాన్. వాయుకుమార జయ హనుమాన్, వానర వీర జయ హనుమాన్. వాయుకుమార జయ హనుమాన్, వానర వీర జయ హనుమాన్. జై జై హనుమాన్ జయ హనుమాన్, జయ జై హనుమాన్ జయ హనుమాన్. జై జై హనుమాన్ జయ హనుమాన్, జయ జై హనుమాన్ జయ హనుమాన్. అంజని పుత్ర జయ హనుమాన్, అతి బలవంత జయ హనుమాన్. అంజని పుత్ర జయ హనుమాన్, అతి బలవంత జయ హనుమాన్. శ్రీరామదూత జయ హనుమాన్, శ్రీరామ భక్త జయ హనుమాన్. శ్రీరామదూత జయ హనుమాన్, శ్రీరామ భక్త జయ హనుమాన్. జై జై హనుమాన్ జయ హనుమాన్, జయ జై హనుమాన్ జయ హనుమాన్. జై జై హనుమాన్ జయ హనుమాన్, జై జై హనుమాన్ జయ హనుమాన్. జై జై హనుమాన్ జయ హనుమాన్. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు. హనుమంతుని కొలవడం వల్ల దుష్ట ప్రేత పిశాచ పీడలన్నిటిని కూడా నిర్మూలించేటటువంటి శక్తి ఉంది. బాలారిష్టాలను కానీ ఈ ఒక చెడు పీడలన్నిటిని కూడా తొలగించేటటువంటి శక్తి హనుమంతునికి ఉంది. ఎక్కడెక్కడ భగవంతుడి నామం కొలుస్తామో అక్కడక్కడల్లా స్వామివారు ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు. కూర్చోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఈ శక్తిని ఆంజనేయ స్వామి వారు ఇస్తారని పెద్దలు ఋషులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.